సీనియర్ సిటిజన్స్ చాలామంది సీనియర్ సిటిజన్స్ అంటే చాలామంది రిటైర్ అయిన తర్వాత ఐడియల్గా ఉండటం, ఇంటికే పరిమితంగా ఉండడం, ఇప్పుడు చిన్న చిన్న పనులు చేయడం తప్ప ఎక్కువగా యాక్టివ్గా ఉండరు, ఎక్కువగా మూవ్మెంట్ చేయరు, అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళరు అని చెప్పి అనుకుంటారు చాలామంది. కానీ గత 2019, 2020 తర్వాత పరిస్థితి చూస్తుంటే సీనియర్ సిటిజన్స్, భారతదేశంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఎక్కువ మంది కూడా ప్రయాణాలు చేయడానికి, సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి, సుదూరంగా టూర్స్కి వెళ్ళడానికి, ఎక్కువ ఎక్కువ దేశాల్లో ఎక్కువగా ప్రదేశాలు తిరగాలని ఉత్సాహపడటం మనం ఇప్పుడు 10 సంవత్సరాలు చూస్తున్నాం మనము. దీని కొరకు ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ప్రయాణాలు చేయాలి, సుదీర్ఘ ప్రయాణాలు చేయాలి, టూర్స్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి దాని కొరకు పెద్ద పెద్ద ట్రావెల్ కంపెనీస్ అయిన థామస్ కుక్ లాంటి కంపెనీస్ కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ కొరకు గ్రూప్ ట్రావెల్స్ని ప్రమోట్ చేయడం, అదే మాదిరిగా విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళకు కూడా యూరోప్ కానీ మిగతా దేశాలు కానీ వేరే దేశాలకు వెళ్ళాలనుకునే సీనియర్ సిటిజన్స్ కూడా అవసరమైన స్పెషల్ ప్యాకేజెస్ చేయడం అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుత సంవత్సరంలో ఈ టూర్ ప్యాకేజెస్కి, అంటే గత వేసవి కాలంలో సీనియర్ సిటిజన్ టూర్ ప్యాకేజెస్ ఇంచుమించు 25% పెరగడం జరిగింది. అంటే దీని ద్వారా కూడా ఒక మార్కెట్ ట్రెండ్, ఒక టూర్ ప్యాకేజ్, ఒక టూర్ ఆపరేటర్స్ యొక్క మార్కెట్ ట్రెండ్ అనేది మనకు తెలుస్తుంది. దీని ప్రకారము ఇంకో అదే మాదిరిగా కూడా మన సీనియర్ సిటిజన్స్ విదేశాలకు వెళ్ళడం, విదేశాలు అంటే జపాన్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, మిగతా దేశాలకు కూడా, యూరోప్ కంట్రీస్ కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా ఉత్సాహం చూపించడం. దాంతోపాటుగా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఐలాండ్ అంటే మాల్దీవ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న దేశాలకు కూడా అక్కడికి వెళ్ళడం, అక్కడ సమయాన్ని గడపాలనుకోవడం, స్విమ్మర్స్ కానీ నాన్ స్విమ్మర్స్ కానీ ఈ యొక్క సీనియర్ సిటిజన్ యొక్క ఉత్సాహము, విదేశాలకు వెళ్ళాలనే ఉత్సాహము, జపాన్, సౌత్ ఈస్ట్ ఆసియన్ కంట్రీస్తో పాటుగా గల్ఫ్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి, అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా, గల్ఫ్ కంట్రీస్ అంటే మస్కట్ కానీ, దుబాయ్ కానీ, కువైట్ కానీ, ఖతార్ కానీ ఇలాంటి దేశాలు కూడా వెళ్ళాలని కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతోపాటుగా యూరోప్కి ప్రస్తుత సంవత్సరంలో యూరోప్ డిమాండ్ మాత్రం ఈ సీనియర్ సిటిజన్స్ 25% డిమాండ్ పెరగడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ కొరకు ప్రత్యేకంగా పెద్ద టూర్ థామస్ కుక్ లాంటి కంపెనీస్ ఒక టూర్ ప్యాకేజెస్ని ప్లాన్ చేయడం, ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్కు ఇన్ఫార్మ్ చేయడం ద్వారా కూడా ఎక్కువ మంది విదేశాలకు వెళ్ళడానికి కూడా, తర్వాత విదేశాలకు ఉత్సాహం చూపిస్తున్నారు. అదే మాదిరిగా ఇంతకుముందు ఒక టూర్ వెళ్ళాలంటే ఒక టూర్ ఆపరేటర్ని ఇచ్చే థామస్ కుక్ లాంటి కంపెనీ ఇప్పుడు 2 టూర్ ఆపరేటర్స్ని ఇవ్వడం. ఎందుకంటే ఒక్కరే కాకుండా ఇద్దరిని ఇస్తే వాళ్ళ యొక్క సీనియర్ సిటిజన్స్కి అవసరమైన హెల్త్ కేర్ కానీ, ట్రావెల్ కానీ, లేకపోతే స్టే కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇలాంటి వాటి అన్ని టేక్ కేర్ ఆఫ్ చేసే అవకాశం ఉంటాయి. కాబట్టి ఒక్కరు కాకుండా ఇద్దరిని కూడా టూర్ ఆపరేటర్స్ని ఇవ్వడానికి ఈ యొక్క ట్రావెల్ ఆపరేటర్స్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అదే మాదిరిగా దేశీయ ప్రయాణం కూడా, అంటే మన దేశం అంతర్గతంగా ప్రయాణించే వాళ్ళ సంఖ్య కూడా 15% పెరగడం జరిగింది. ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ ఎందుకంటే జీవితం మొత్తం ఉద్యోగం చేయడం కానీ లేకపోతే వ్యాపారం చేయడంలో కానీ ఎక్కువ కష్టపడి ఉంటారు. కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత అంటే వ్యాపారాన్ని కానీ వృత్తిగా వదులుకొని లీజర్గా ఉండాలనుకుంటారు. కాబట్టి ఈ లీజర్ విహారయాత్రలకు ఉపయోగించాలనుకుంటున్నారు. అదే కొందరు సీనియర్ సిటిజన్స్ అవసరమైతే ఒక్కరే వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ కూడా ఖచ్చితంగా యువకుల మాదిరిగా అంత ఫాస్ట్గా టూర్ చేయలేకపోవచ్చు, ట్రావెల్ చేయలేకపోవచ్చు. వాళ్ళు కొంచెం స్పీడ్ కానీ మధ్యలో బ్రేక్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ యొక్క చేంజెస్ కొరకు, తర్వాత వాళ్ళ యొక్క హెల్త్ కేర్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మూవ్మెంట్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటి కొరకు ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ టూర్ ఆపరేట్ చేయడము, జెన్స్ యాప్ లాంటివి కూడా తీసుకొచ్చే ప్రయత్నము ఈ సీనియర్ సిటిజన్స్ కొరకు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ సీనియర్ సిటిజన్ యొక్క ఆరోగ్యము, ఆర్థిక విషయాలు, తర్వాత ప్రయాణము, ఈవెంట్స్ అన్నీ కూడా మానిటర్ చేయడము, సులభతరం చేయడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్కి కంఫర్టబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎలా సాధ్యం అవుతుందంటే చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇంచుమించు రిటైర్ అయిన తర్వాత ఆర్థికంగా సంతృష్టిగా ఉంటాం, పిల్లలపైన ఆధారపడే అవసరం ఉండకపోవడం, పిల్లలు కూడా వీళ్ళ మీద ఆర్థిక పనులపై ఆధారపడే అవసరం లేకపోవడం, వాళ్ళకు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరగడం, లీజర్ టైం పెరగడం, తర్వాత లైఫ్ స్టాండర్డ్ పెరగడం, ఆదాయం కూడా ఉండటం, ఆర్థిక వనరులు ఉండటం వల్ల కూడా సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది విహారయాత్రలకు వెళ్ళడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తారు. అదే మరి మన దేశంలో ఉండే కోరుకునే ప్రదేశాలు వారణాసి,
అయోధ్య, షిరిడి, పూణే, శ్రీనగర్, సూరత్, మ్యాంగ్లూర్ లాంటి ప్లేసెస్ కూడా ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ ఫ్లైట్ బుకింగ్స్ ద్వారా అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాని ప్రకారము డిమాండ్ విహారయాత్రలు సీనియర్ సిటిజన్ యొక్క విహారయాత్రకు డిమాండ్ పెరగడం జరుగుతుంది. అదే మాదిరి ఆపరేటర్స్ కూడా ఎక్కువ మంది ఈ యాప్స్ ద్వారా ఆన్లైన్ యాప్ ద్వారా ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం, టూర్ ఆపరేట్ చేయడం కూడా చాలా వరకు ప్రశాంతంగా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీనియర్ సిటిజన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా టూర్ ఆపరేట్ చేయడం ద్వారా మాకు కంఫర్టబుల్గా ప్రయాణాలు పూర్తి చేసుకొని విహారయాత్ర పూర్తి చేసుకొని రావడం జరుగుతుంది. దీంతో పాటుగా క్రూజింగ్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో క్రూజింగ్ అనేది చాలా చాలా ఎక్కువ మంది కోరుకుంటుంది. ఇప్పుడు అంటే కార్డిలో క్రూజ్ ఉంది, ఇలాంటి కొన్ని క్రూజ్ కంపెనీస్ కూడా సీనియర్ సిటిజన్స్ కొరకు ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసము ప్రత్యేక వసతులతో క్రూజింగ్ ఆపర్చునిటీ ఇవ్వడం, క్రూజింగ్ అవకాశాలు ఇవ్వడం కూడా దాని ద్వారా సీనియర్ సిటిజన్స్ క్రూజింగ్ ఒక అనుభూతిని పొందడానికి కూడా అంటే అండమాన్ నికోబార్ కానీ, లక్షద్వీప్ ఐలాండ్స్ కానీ, గోవా కానీ ఇలాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళడానికి కూడా ఉత్సాహం చూపడం ద్వారా కూడా క్రూజ్ డిమాండ్ కానీ అండమాన్ నికోబార్ లాంటి ప్రాంతాలకు వెళ్ళడానికి కోరుకోవడం కూడా దానివల్ల డిమాండ్ పెరగడం, వాటికి కూడా ఆ క్రూజ్ కంపెనీస్ మంచి ప్లాన్లు తయారు చేయడం, సీనియర్ సిటిజన్కి అనుకూలంగా తయారు చేయడం, వాళ్ళ యొక్క ఆరోగ్యం దృష్ట్యా, వాళ్ళ యొక్క పరిస్థితుల దృష్ట్యా, వాళ్ళ యొక్క కంఫర్ట్గా ఉండే విధంగా అంటే వాళ్ళు ఎలాంటి అసౌకర్యం గురి కాకుండా చూసే విధంగా క్రూజ్ కంపెనీస్ కూడా సీనియర్ సిటిజన్స్ కొరకు ఒక ప్లాన్స్ చేయడం చూస్తున్నాం. దానివల్లనే మనకి ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ కూడా విహారయాత్రలకు దేశంలో కానీ అంతర్జాతీయంలో కానీ ప్రయాణం చేయడానికి ఉత్సాహం చూపడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ కూడా విహారయాత్రకు వెళ్ళగలుగుతున్నారు అంటే దానికి ట్రావెల్ కంపెనీస్ ఇచ్చే సహకారము, తర్వాత బుకింగ్ యాప్స్ లాంటివి అవుతున్నాయో అవి కూడా ఫ్లైట్ బుకింగ్స్ కానీ లేకపోతే హోటల్ బుకింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సహకరించడం, తర్వాత అదే మాదిరిగా డిజిటల్ పేమెంట్స్ రావడం, తర్వాత ఎక్కడున్నా కానీ పేమెంట్ చేయడానికి ఎక్కడి నుంచైనా పేమెంట్ చేసే అవకాశం ఉండటం ద్వారా కూడా ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క వ్యాపారం అభివృద్ధి కావడం మనం చూస్తే. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ తమ యొక్క పిల్లలపైన అంటే ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళు స్వయంగా ఆపరేట్ చేసుకునే విధంగా ఈ యొక్క టూర్ ప్లాన్స్ ఉండటం వల్ల కూడా సీనియర్ సిటిజన్స్ విహారయాత్రలకు వెళ్ళడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తుంది.